సాలం పంజా ఇది ఇంతకుముందు ప్రేక్షకుల డిమాండ్ పైన మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు నేను వీడియో చేశాను దీని గురించి. ఇది వాడిన తర్వాత మీకు రచ్చే అని నేను చెప్పాను ఆ రోజు. ఇవాళ కూడా నాకు చాలా పేషెంట్ చెప్తుంటారు, అంటే ఇది వాడిన తర్వాత రాత్రి అంతా రచ్చే. అంటే ఏంటి, వాళ్లకు అంగం మంచిగా గట్టిగా పడుతుంది, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్లకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ మంచిగా పెరుగుతున్నాయి, వాళ్లకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సాలం పంజా ఏదైతే ఉందో ఇది మీరు చాలామందికి చెప్పాను ఇంతకుముందు కూడా, ఇది కొంచెం కాస్ట్లీ ఉంది. ఇది మీరు చూసి యూజ్ చేయాలి అండర్ మెడికల్ గైడెన్స్. అంటే ఒక్క యునానీ డాక్టర్ కానివ్వండి, యునానీ ఫిజిషియనే చెప్పగలుగుతారు ఎలా వాడాలో. ఇది తీసుకొని మీరు ఒక చెంచా వాడారనుకోండి, మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. అలా కాదు, దీన్ని పౌడర్ చేసి జస్ట్ చిట్కంతా లేకపోతే పావు చెంచా నేను ఇచ్చే స్పూన్ ఉంటుంది కదా ఒకటి చిన్నది, అది మీరు 1 కప్పు పాలల్లో వేసి పొద్దున లేకపోతే రాత్రిపూట వాడాలి. ఇది డోసేజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూసేజ్ ఏంటి, ఇది వాడితే మీకు దొరికేది ఏంటి అంటే ఇది ఒక పంజలాగా ఉంటుంది. ఇది ఒక చూడండి ఎంత సాలిడ్, చూస్తేనే మీకు అంటే అది ఒక రకమైన అంటే అట్రాక్షన్ ఉంటుంది, ఇందులో సాలిడ్ ఉంటుంది. ఇది మీరు ఇట్లా బ్రేక్ కూడా చేయలేడు, అంత సాలిడ్. అలాగే మీ అంగం కూడా అయిపోతుంది. దీని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఇది పెంచుతుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం. టెస్టోస్టెరాన్ అంటే అదొక హార్మోను, అంగాన్ని గట్టి చేసే హార్మోను. అంగం గట్టిగా రాడ్ లాగా అవుతుంది, 1/2 kg వెయిట్ టాలరేట్ చేస్తుంది. అలా అంగం మంచిగా గట్టిగా అయిన తర్వాతనే మీరు పెనిట్రేషన్ చేస్తే వాళ్ళకు అంటే మంచిగా కనిపిస్తుంది మీ పార్ట్నర్కి. సో ఏదైనా సరే ఎప్పుడైనా సరే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మంచిగా ఉండి అంగం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, ఇది మీ వీర్యాన్ని ఎక్కువ చేస్తుంది. వీర్యం ఎప్పుడైనా ఎక్కువైతే ఏమవుతుంది, వీర్యం ఎక్కువ అవుతే మీకు ఇజాక్యులేషన్ టైం ఎక్కువ అవుతుంది. అంటే మీ వీర్యం ఎప్పుడైతే వెళ్తుందో ఆర్గాజం అప్పుడు ఆ టైం ఫర్ ఎగ్జాంపుల్ 4 seconds 5 seconds వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళకు ఆ టేస్ట్ ఆ సుఖం రాదు. అయితే ఇది కొంచెము ఎక్స్టెండ్ చేస్తుంది. ఈ సాలం పంజా ఏదైతే ఉంటుందో చాలా మంచి మెడిసిన్ అండి. ఇది యునానీలో ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చాలా యూజ్ చేస్తుంటారు దీన్ని. ఇది నేను కూడా చాలా మెడిసిన్స్లో తయారు చేస్తాను, చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తాను. మీకు ఇది ఒరిజినల్ దొరకాలి, తీసుకున్న తర్వాత మంచిగా ఫైన్ పౌడర్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఒకవేళ చాలామందికి నీళ్ళలాగా వీర్యం వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే ప్రాస్టట్యూరియా కానివ్వండి, జిరియాన్ కానీ ఒక డిజార్డర్ ఉంటుంది, దాంట్లో కూడా ఇది సెట్ అవుతుంది. అయితే ఈ సాలం పంజా మీరు ఎప్పుడైనా సరే కావాలనుకుంటే ఏ దవాసాస్ దగ్గరైనా కూడా మీకు దొరుకుతుంది. కానీ ఒరిజినల్ తీసుకొని దాన్ని మంచి పౌడర్ చేసి చిట్కంతా వాడండి. ఇంకేం చేస్తుంది ఇది మీకు మీ స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు, ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, 1 year అయిపోయింది ఇంకా పిల్లలు అవ్వట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అంటే, మీలో మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే, మీలో స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉంటే ఇది వాడండి. ఈ సాలం పంజా మీ స్పర్మ్ కౌంట్ని కూడా ఎక్కువ చేస్తుంది. ఒక లెక్క ప్రకారం చూస్తే ఒకవేళ వీర్యము నీళ్ళలాగా అయిపోతే అందులో స్పర్మ్స్ లేనట్టే. ఒకవేళ స్పర్మ్స్ వచ్చేస్తే వీర్యం కూడా గట్టిగా అయిపోతుంది. అయితే మీ టైమింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మీకు ప్రెగ్నెన్సీ కూడా కన్సీవ్ అవుతుంది ఒకవేళ స్పర్మ్ కౌంట్ ఎక్కువైపోతాయి. ఈ మెడిసిన్స్తో ఈ సాలం పంజా ఒక్కటే మెడిసిన్, సింగిల్ డ్రగ్తో మీరు ఎన్ని యూజెస్ మీరు తీసుకొచ్చి చూడండి. అంటే దీని అడ్వాంటేజెస్ ఇవన్నీ. ఒకవేళ మీరు ఏదైనా కాంపౌండ్ డ్రగ్స్ ఏమైనా 3-4 తీసుకుంటున్నారో అంటే అది ఒక కంప్లీట్ డిసీజ్డ్ ఫామ్ అయినప్పుడు, కొంచెమే ఉన్నప్పుడు మీకు ఒకవేళ మీరు ఇంట్లోనే కూర్చొని ఒకవేళ చేసుకున్నారనుకుంటే ఇది వాడండి, ఈ రెమెడీ వాడండి. మీకు చాలామంది రెమెడీస్ చెప్పొద్దు అంటున్నారు నాకు కూడా. ఎందుకంటే మీరు తీసుకుంటారు, వాడతారు, మంచిగా ఉంటారు. కానీ నాకు అదే కావాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి. సాలం పంజా ఇంకా మరిన్ని రెమెడీస్ నేను ఏవైతే చెప్పాను వాడుతూ ఉండండి, హెల్తీగా ఉండండి. ఎవరి దగ్గర ఎక్కడ వెళ్ళని అవసరం లేదు. ఏదైనా ఇబ్బంది అవుతే మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, చాయిస్ మీది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ముందు ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఇంకోటి యూజ్ దీనిది ఏంటంటే మీకు లిబిడో పెంచుతుంది ఇది.
లిబిడో అంటే ఏంటి? మీ కోరికలు పెంచుతుంది. మీకు కోరికలొస్తాయి. చాలామంది ఈరోజే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. సార్ అసలు కోరికనే రావట్లేదు అంటున్నారు. ఒక దగ్గర పోయాను నేను. కోరికలు రావట్లేదు, అంగం గట్టి పడట్లేదు. అయితే బాబు నువ్వు కట్ చేసి రాడేపించుకోమని చెప్పిండంట. ఇక ఇదేంటి సార్ ఇది కరెక్టేనా అది నాకు అర్థం కాలే. నేను అదంతా ఎందుకు నాకు అని వచ్చినా నేనిప్పుడు. నాకు 44 ఇయర్స్ అని చెప్పాడు. అయితే ఏంటంటే అలాంటి వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంది, ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు ఇలా ఈ సాలం మిశ్రీ, సాలప్ పంజా పౌడరు ఒక 3 మంత్స్ ట్రై చేయొచ్చు. చేసి పౌడర్ చేసి దీన్ని హాఫ్ టీ స్పూన్ ఫుల్ ఏసి పాలలో ఏసి 3 మంత్స్ వాడండి. మీకు చూడండి మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మంచిగవుతాయి, మీ కోరికలు మంచిగొస్తాయి, మీ వీర్యం ఎక్కువవుతుంది, మీ టైమింగ్ పెరుగుతుంది, చిన్న చిన్న లైంగిక సమస్యలు అన్నీ పోతాయి. మీ అంగం గూడా మంచిగా లావవుతుంది. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కొరకు మరింత అప్డేట్స్ కొరకు చూస్తుండండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.